భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల చట్టం యాంటీ డిఫెక్షన్ లా ఒకప్పుడు జంపింగ్ జపాంగ్ల సంస్కృతికి అడ్డుకట్ట వేస్తుందని భావిస్తే నేడు అది ఫిరాయింపుదారులకు ఒక వరంగా మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత టీడీపీ రాజ్యసభ సభ్యుల ఉదంతం నుంచి నేటి తెలంగాణ ఎమ్మెల్యేల చేరికల వరకు చట్టం తన పని తాను చేసుకుపోవడం మాట అటుంచితే చట్టాన్ని తమకు కావలసినట్టుగా వాడుకుంటున్నారు అన్నది ఇప్పుడు స్పష్టమవుతోంది. ఒక ఎమ్మెల్యే పార్టీ మారితే అది అనైతికం, అదే పార్టీలోని 2/3 వంతు సభ్యులు గ్రూప్గా మారితే అది విలీనం అనే చట్టబద్ధమైన ముసుగు. అంటే ఒక వ్యక్తి దొంగతనం చేస్తే అది నేరం, కానీ 10 మంది కలిసి దోపిడీ చేస్తే అది చట్టబద్ధమైన వ్యాపారం అన్నట్టుగా నేటి రాజకీయాలు తయారయ్యాయి అనుకోవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. ఫిరాయింపుల చట్టంలో సభాపతి పదవి చేపట్టిన వ్యక్తి తన పార్టీకి అతీతంగా వ్యవహరించాలి. కానీ వాస్తవంలో అలా జరుగుతోందా? ఏపీలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా అందులో 4 మంత్రులైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి 5 ఏళ్లు సరిపోలేదు. ఇక తెలంగాణలో ప్రతిపక్షం కోర్టుకు వెళ్లే వరకు వచ్చింది పరిస్థితి. కోర్టు గడువు విధించే వరకు స్పీకర్లు మౌనం వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చంపేయడమే. అవునా కదా? పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ తీర్పు వెల్లడించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్ను స్పీకర్ ఇవాళ డిస్మిస్ చేశారు. వీరితో కలిపి మొత్తం 10 మందికి క్లీన్ చిట్ లభించినట్టయింది. మరి ఇది దేనికి సంకేతం? ఈ కేసుపై కేటీఆర్ స్పందిస్తూ ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణించాలని చెప్పుకొచ్చారు. ఒక్కటి మాత్రం మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యేలకు పదవి పోతుందనే భయం లేదు. కర్ణాటక, మధ్యప్రదేశ్ తరహాలో ముందుగా రాజీనామా చేయడం, ప్రభుత్వం పడిపోయాక అధికార పార్టీ కండువా కప్పుకోవడం, మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలవడం. నిజం చెప్పాలంటే ఇది ఒక బిజినెస్ మోడల్ అయిపోయిందని ఇట్టే తెలిసిపోతోంది. ఇక్కడ ఓటరు కేవలం ఒక సంఖ్య మాత్రమే. కోట్లాది రూపాయల ప్రజాధనం ఉప ఎన్నికల పేరుతో కూడా వృధా అవుతుంటే రాజకీయ పార్టీలు మాత్రం తమ సంఖ్యాబలాన్ని చూసుకొని మురిసిపోతున్నాయి. ఇక సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు కూడా కేవలం పార్టీల అభిమానానికే పరిమితం అవుతున్నాయి తప్ప వ్యవస్థ నాశనం అవుతుందని ఎవరూ ఆందోళన చెందడం లేదు. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని తమ పార్టీలో చేర్చుకొని అదొక గొప్ప విజయం సాధించినట్టుగా భావిస్తున్నారు. అయితే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం ఎలా ఉంటుందంటే అధికారంలో ఉన్నంత వరకు ఓకే, ఒకవేళ పొరపాటున తాము నష్టపోయినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యానికి ముప్పు అని నీతులు చెప్తారు. అంతెందుకు, రాహుల్ గాంధీ రాజ్యాంగం అన్యాయం అయిపోతుందని, ప్రజాస్వామ్యం గాడి తప్పుతుందని పుస్తకాలు పట్టుకొని మరీ తిరుగుతున్నాడు. మరి తెలంగాణలోనే తమ పార్టీలోనే ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన పనులు జరుగుతుంటే ఏమీ తెలియనట్టు ఉన్నాడు. అయితే ఫైనల్గా ఒక్క విషయం, ఇలాంటి ఫిరాయింపుల చట్టం పటిష్టంగా అమలు చేయాలంటే స్పీకర్ నుంచి ఈ అధికారాన్ని తొలగించి ఎన్నికల సంఘానికి లేదా స్వతంత్ర ట్రిబ్యునల్కు అప్పగించాలి. ఫిరాయించిన సభ్యుడు ఆ 5 ఏళ్ల కాలం పాటు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి. అప్పుడే పదవీ వ్యామోహానికి అడ్డుకట్ట పడుతుంది. ఇక 2/3 వంతు విలీనం అనే నిబంధనను పూర్తిగా తొలగించాలి. ఏ సభ్యుడైనా పార్టీ మారాలనుకుంటే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రజల వద్దకు వెళ్ళాలి. చట్టాలైతే కాగితాల మీద చాలా భద్రంగా ఉన్నాయి, కానీ ప్రజాస్వామ్యం మాత్రం రోడ్డున పడింది. ఫిరాయింపుదారులను గెలిపిస్తున్నంత కాలం, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నంత కాలం ఈ ఆయారాం గాయారాం జంపింగ్ జపాన్లు వస్తూనే ఉంటారు. ఓటరు మేల్కొని ఈ రాజకీయ క్రీడను చీత్కరించుకోనంత వరకు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఒక డెకరేషన్ పీస్గానే మిగిలిపోతుంది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి.